అందరికీ నమస్కారం. శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఈ శ్రావణ మాసంలో ఏం చేయాలి? ఎందుకు దూర ప్రయాణం చేయకూడదు? అని ఇలా చాలా విషయాల్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఆల్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజిస్తాం, కానీ శ్రావణ మాసంలో మాత్రమే అన్ని దేవుళ్ళని పూజిస్తాం. వర్ష ఋతువు ప్రారంభిస్తుంది అంటే అటు వానలు పడుతూ ఉంటాయి, ఇటు పండగలు ఎక్కువ వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం ప్రారంభం నుంచి ఎన్నో పండగలు మొదలవుతూ ఉంటుంది. శ్రావణ మాసంకి లెక్కలేనంత ప్రత్యేకతలు ఉన్నాయి. చెప్పాలంటే అన్ని పర్వదినాలే. ఇందులో శివుడిని పూజించడానికి 4 సోమవారాలు, నారాయణుడిని పూజించడానికి 4 శనివారాలు, అమ్మవారిని పూజించడానికి 4 మంగళవారాలు, అలాగే లక్ష్మీదేవికి పూజించడానికి 4 శుక్రవారాలు. ఇప్పటికే 16 రోజులు పండుగలు ఉంటాయి. ఇది కాక కృష్ణాష్టమి వస్తుంది, రాఖీ పూర్ణిమ వస్తుంది, గరుడ పంచమి, నాగపంచమి, నాగ చతుర్థి, శుద్ధ ద్వాదశి, 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఇలా చూస్తే మొత్తం శ్రావణ మాసం పండగల మాసం అనే చెప్పాలి. శ్రావణ మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అనే చెప్పాలి. ఇంత విశిష్టం ఈ మాసానికి ఉండడానికి కారణం ఏంటి అంటే అది శ్రావణ నక్షత్రంతో కూడుకుని ఉండడమే ప్రత్యేకత అని చెప్పాలి. చాతుర్మాస్యం మొదలు అవుతుంది అంటే అప్పుడు శ్రావణ మాసం వస్తుంది. చాతుర్మాస్యం అంటే నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళే కాలం. అంటే ఆషాఢ ఏకాదశి కానీ ఆషాఢ శుద్ధ పూర్ణిమ కానీ ఆ రోజుల్లో చాతుర్మాస్యం మొదలవుతుంది. ఈ మాస్యంలో 4 నెలల పాటు దేశ సంచలనం చేసే వాళ్ళు అందరూ దాన్ని మానేసి ఒక్కచోటే ఉండిపోతారు. అంటే ఈ 4 నెలలు అయిన తర్వాత ఉద్దాన ఏకాదశి నాడు నారాయణుడు మేలుకుంటాడు అని చెప్తారు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ వానలు పడుతూ ఉంటుంది. అందువలన బురదగా ఉంటుంది, వాతావరణం బాగుండదు. ఈ కాలం ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉండవు. అందుకే వాళ్ళు ప్రయాణాలను మానేసి ఒక్కచోటే ఉంటారు. ఇలా ఒక్కచోటే ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే శ్రావణం మాసంలో శ్రవణం చేయాలి అని అర్థం ఉంది. శ్రవణం అంటే వినడం. ఒకప్పుడు గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ చాలా తక్కువే ఉండేవి. అది ముఖ్యంగా గురుకులంలో గురువు గారి దగ్గరే ఉండేది. ఎందుకంటే అచ్చు యంత్రాలు ఎక్కువ లేనందువలన. అప్పుడు గురువు గారు చెప్తూ ఉండేవారు, శిష్యులు వింటూ ఉండేవాళ్ళు. అదే మనము చేయాల్సి ఉంటుంది. వినడం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ కాలంలో గురువు గారు ఉండేవారు, చెప్పేవారు. ఇప్పుడు ఎవరు చెప్తారు, మేమేం చేయాలి అని మీరు అడగవచ్చు. అందుకే ఈ కాలానికి సరిపోయేట్టుగా మనకి అందరి దగ్గర చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటుంది. అందులో చాగంటి గారు కానీ గరికిపెట్టి గారు కానీ వాళ్ళ ప్రవచనాలు వేసి మీరు వినొచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండగల గురించి కానీ పూజ గురించి కానీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగే మీరు శ్రావణ మాసానికి సిద్ధంగా ఉండండి. ఈ శ్రావణ మాసం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. దాన్ని మనం ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇవన్నిటిని మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ షేర్ చేస్తూ ఉండండి. మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన ఛానల్లో కమెంట్స్లో చెప్తూ ఉండండి. అవన్నిటిని